barrister election. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీకెండ్ కామెంట్ కార్యక్రమంలో వైసీపీ మహిళా నేతలు కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయ విమర్శల పేరుతో కుటుంబం సభ్యులను ప్రస్తావించడం తగదని విమర్శించారు. రాధాకృష్ణపై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యాలయంలో నిర్వహించినప్పుడు ఈ యొక్క మచిలీపట్నము, అదేవిధంగా విజయవాడ, గుంటూరు కలుపుకొని ఇది పూర్తిగా అందరికీ ఉపయోగంగా ఉంటుంది. దాదాపు 65 లక్షల జనాభా ఉంది అని చెప్పి మంచి ఉద్దేశంతో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక సలహా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి సలహాను మరి స్వీకరించాలన్నా లేకుంటే ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన బతుకు అనేది మనకు అందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు ఒక కిరసనాయిలు అమ్ముకునేవాడు ఈ యొక్క ఏబిఎన్ రాధాకృష్ణ. అదేవిధంగా ఆ తర్వాత ఒక పేపర్ బాయ్గా పాపం అనేది ఖచ్చితంగా పండుతుంది. రేపు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మా మొట్టమొదటి టార్గెట్ ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఉన్నా కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. నువ్వు క్షమాపణ చెప్పని ఖచ్చితంగా దీని మీద పోలీసులు చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కడపలో టీడీపీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు అమీర్ బాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తుందని అన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు ప్రజలు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. పెన్షన్ 2000 నుంచి 3000 వరకు, ప్రస్తుతం 4000 వరకు పెంచి సమయానికి అందిస్తున్నామని చెప్పారు. 3 రాజధానుల ప్రతిపాదనను విమర్శిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అమరావతి కీలకమని పేర్కొన్నారు. మీడియా సంస్థలపై దాడులు ఆయన ఖండించారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ 6 పథకాలు మాకు ప్రజల ముందుకు వస్తే దాన్ని ప్రజలు సూపర్ హిట్ చేసి 164 అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 4000 రూపాయలు వృద్ధులకు టెన్షన్గా 1వ తేదీ, ఒకవేళ 1వ తేదీ ఆదివారం కానీ పండుగలో ఆయన ప్రజల ముందుకు పెట్టడం జరిగింది. ప్రజలు స్వీకరిస్తున్నారు. అదే చూడండి, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజన్ పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి ఆయన ఒకవైపు పరిగెడతా ఉంటే ఈయన వచ్చేసి దాన్ని భయభ్రాంతులు చేసే విధంగా మా విధంగా ఇవన్నీ కూడా ఇప్పటికైనా మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ఒక టీవీ ఛానల్ను, ఒక సాక్షి పేపర్ను నడుపుతున్నారే, తోటి యొక్క యాజమాన్యాన్ని ఆ విధంగా మాట్లాడము, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆఫీసుల పైన దాడి చేయడము ఎంతవరకు సమంజసమని కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ తగిన ఇప్పుడే మీకు గుణపాఠం నేర్చుకున్నాను. ఇంకా మీరు జనమరుగు అయ్యే విధంగా గుర్తింపు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గుర్తింపు ప్రాముఖ్యత గల రాజధానిగా రూపుదిద్దుకోవాలని ఆయన చేస్తున్న తపన, కృషి, పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ 6 పథకాలు మాకు ప్రజల ముందుకు వస్తే దాన్ని ప్రజలు సూపర్ హిట్ చేసి 164 అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు జిల్లా బర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ
పునఃప్రతిష్ఠ మహోత్సవాలు గ్రామస్తులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి మాట్లాడుతూ అందరికీ హనుమాన్ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ హనుమాన్ ఆలయ నిర్మాణానికి స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, దైవ నామస్మరణముతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురోహితులు రవీంద్ర శర్మ, గురుస్వామి, అంజాగౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గురువారం నుంచి అగ్ని ప్రతిష్ట ఆ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా హోమాలు, హవనాలు, జలాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసము, ధాన్యాదివాసము కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఆదివారం రోజు 12వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకు విగ్రహ ప్రతిష్ట జరపబడుతుంది. కావున చుట్టుముట్టున్నటువంటి గ్రామ ప్రజలందరూ మల్లారెడ్డిపల్లి గ్రామానికి విచ్చేసి స్వామివారి యొక్క దివ్యాశిస్సులు పొందలి గ్రామంలో మా హనుమాన్ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. దానికి అందరూ విలేజ్ వాళ్ళు, యువకులు, యువతులు అందరూ కలిసి చాలా కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంను చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంను ప్రతి ఒక్క గ్రామం నుంచి అందరూ రేపు ఆదివారం నాడు విగ్రహ ప్రతిష్ట ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఒక ప్రోగ్రాంను విజయవంతం చేయగలరని మల్లారెడ్డిపల్లి గ్రామం తరఫున మేము కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఎన్నో రోజుల నుంచి మాకు ఇది గుడి అది ఉండే, ప్రతి ఒక్కరు కష్టపడి చేసి విలేజ్లో యువకులు, యువతులు పార్టీలకు అతీతంగా అందరం కలిపి మంచి గుడి నిర్మించుకున్నాము. దీనికి ఇదే ఉండి ఇంకా కొన్ని గుళ్ళు కూడా కట్టేటి ఉన్నాయి. వాటికి కూడా మా వంతు కృషి చేస్తూ గ్రామాన్ని హెల్ప్ తీసుకుంటూ అన్ని గుళ్ళను ఒక్కొక్కటి నెరవేర్చామని గ్రామం తరఫున నేను కోరుకుంటున్నాను. గుడి నిర్మాణానికి కూడా, గుడి విగ్రహానికి కానీ నిర్మాణానికి కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. సహకరించిన ప్రతి వారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఒకరు దోషినంత ఎవరు అందరు కలిపి ఇంతదాకా గుడి కూడా కంప్లీట్ అయిందంటే ప్రతి ఒక్కరి కృషి ఉంది. చిత్తూరు జిల్లా వీకోట మండలం మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటనకు ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించటంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వైకాపా నేతలు ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా ఈ పర్యటన విజయవంతంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కూస్మంచి మండలంలోని పర్యటించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సభలో మాట్లాడారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తున్నామని, ధరణి సమస్యల పరిష్కారం కోసం భూభారతి తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేశామని పేర్కొన్నారు. ప్రజలకు అండగా ప్రభుత్వం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సంవత్సరానికి ప్రతి ఎకరాకి 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ సన్నడ్లని ఇతర ప్రాంతాలకు పంపించకుండా అదే సన్నడ్లని మిల్లు పట్టించి నా పేదింటి ఆడబిడ్డ కూడా సన్న బియ్యం పువ్వు తినాలని ఆ సన్న బియ్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అనేక రైతులకు సంబంధించిన పరికరాలని ఆనాటి ప్రభుత్వం ఇవ్వటం విస్మరిస్తే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యనే పరికరాలన్నీ కూడా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ పండించిన పంటలన్నీ మొక్కలు కూడా అన్ని కేంద్రాలకు చేర్చాం. రెండో పంటకి వరికి సంబంధించిన కేంద్రాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో తెరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన ప్రతి గింజని, అది మొక్కలు కానీ, ధాన్యం కానీ,
పండించిన ప్రతి గింజని కొంటామని చెప్పి కొనటమే కాదు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్ కార్మికులు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెను 3వ రోజుకు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ సైనిక్పురి డివిజన్ పరిధిలోని మౌలాలి సబ్స్టేషన్ వద్ద 250 మందికి పైగా కార్మికులు నిరసన తెలిపారు. విద్యా అర్హత ఆధారంగా కన్వర్షన్ పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనం 30 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యాజమాన్యం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికులుగా పనిచేస్తున్న వర్తింపజేస్తూ కన్వర్షన్ ఇవ్వమని తెలియజేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, మా విద్యుత్ శాఖలో పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న మీటర్ రీడింగ్ కార్మికులకు మరియు బిల్ కలెక్టర్లకు జీవో నెంబర్ 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తూ 30 రోజుల పని దినాలు కల్పించాలని తెలియజేస్తూ, అదే విధంగా ఎన్పిటిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి 1633 మందిని ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించమని 3వ డిమాండ్ గా మేము మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉన్నది. ఇప్పటికైనా మాతోటి మా సంఘాలతోటి ఈరోజు చర్చ చేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లను ఈరోజు క్లియర్ చేస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ అవసరం ఉంటాయి, వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రపల్లి శ్రీనివాస్ నివాసంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అన్న నన్ను దేవుడే పంపిండు, మీతో కలిసి పనిచేయమని అంటూ భావోద్వేగంగా స్పందించారు. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్ని విభాగాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్లానింగ్, రెవెన్యూ సేవలను సకాలంలో ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, అధికారులు పల్లవి, రెడ్డమ్మ, శ్రావణి, మాజీ కౌన్సిలర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. జరిగిన మార్చ్ విషయాలు కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, వర్క్స్ కానీ, అదేవిధంగా ఏదైతే మెయిన్గా నీటి వసతి, రామారావు కాలనీ, గెజ్జలకుంట, ఇవి కాకుండా సొసైటీ కాలనీ, కొన్ని ఏరియాస్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఉన్న కాడికి తక్షణం వేరే కొత్త బోర్డు డ్రిల్ చేయాలా, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇవి స్ట్రీమ్ లైన్ చేస్తూ మనుషులు ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కరించాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, ప్రజా అవసరాలు కానీ అన్ని అందుబాటులో ఉండేటట్టుగా పాలక ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద మున్సిపాలిటీ చూసుకోవాలా. అందరూ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో సకాలంలో ప్రజలకు ప్రజా అవసరాల మేరకు పనిచేసే అవసరం ఉంది. దానికి అనుగుణంగా మా నాయకులు ఎవరైతే ఉన్నారో వార్డ్ వైజ్ వాళ్ళు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఒక మంచి పరిపాలన చేయడానికి మనం అందరం కలిసి వల్ల ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మున్సిపాలిటీలో వస్తే ఇక్కడ మున్సిపాలిటీ అంతా బోసిపోయింది.
చూసేదానికి కళనే లేదు. ఇంకా 7 సార్లు అట్లా ఉంది. ఇది చూస్తే అబ్బా ఎట్లా ఉంది అంటే చూడండి, జూమర్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఫాలింగ్ సీలింగ్ ఉంది, ఏసీలు ఉన్నాయి. ఏమి కౌన్సిల్ హాల్కి ఏసీ లేదు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని జంగారాయి మండల పరిషత్ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రార్థన అనంతరం తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి అటెండర్ వద్ద ఉంచి బోధనపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. మొబైల్ వినియోగం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని, విద్యార్థులతో మమేకమై బోధన చేయాలని తెలిపారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్పంచ్ కాకుండా ఉప సర్పంచ్ గారు వాళ్ళ టీం అంతా పాలకవర్గం మొత్తం కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటి స్కూల్కి కావాల్సిన ఏర్పాటు జరుగుతున్నాయి. మరి అన్ని వస్తువులు ఏర్పాటు ఇప్పుడు మనకు కావాల్సిందంటే అదే మన టీం, మనము విద్యార్థికి. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువజన సదస్సులో జిల్లా ఉపాధి కల్పన అధికారి కె సుధా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు, లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ ఎన్సీఎస్ పోర్టల్స్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నిర్మితమవుతున్న మూలపేట పోర్ట్, భోగాపురం విమానాశ్రయం ద్వారా యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, పర్యాటక శాఖ అధికారులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డైరెక్టర్ మణిశర్మ, తర్లాడ అప్పలనాయుడు, ఉప అధ్యక్షుడు పాలిశెట్టి మధుబాబు, డైరెక్టర్ పూర్వ కార్యదర్శి రౌతు శ్రీనివాసరావు పాల్గొన్నారు. మంచి ప్లాన్లు ఇస్తారు సార్. మొన్న నాకు వచ్చినప్పుడు అడిగితే నేను అడిగాను అనమాట, సార్ మాకు చిన్న చిన్న ప్లాన్స్ ఇవ్వండి, హైట్ ఆఫ్ బౌండరీ వాల్ హైట్ పెంచుకోవాలి, లోపల ఒక 6 feet హైట్ ఐరన్ మెసేజ్ పెడితే ఆవులు, గేదెలు, కుక్కలు, పందులు ఈ 4 చూసాను. నేను ఫొటోస్ కూడా తీశాను. పూర్వ విద్యార్థులకు ఒక ప్రెజెంటేషన్ ఇద్దామని. ఈ లోపలికి వచ్చి తిరుగుతున్నాయి సార్. బట్ ఉపయోగించుకున్న వాళ్ళు బాధ్యతగా ఈ కళాశాల తిరిగి ఏదో చేస్తే కళాశాల సుందరీకరణ అవుతుందని మా ఆశ. పెద్దలు దీన్ని అర్థం చేసుకొని పెద్దలు ఇంకా ఊర్లో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఈ కళాశాల జస్ట్ ప్లీజ్ రీజన్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ఇవాళ. ఇవి మీకు చాలా మందికి ఉపయోగపడచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే ఇలాగ మాకు మా టైంలో కెరీర్ గ్రోత్ చేసుకునే టైంలో చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అన్ని మేము సొంతంగా ఎక్స్పీరియన్స్ తో తెలుసుకోవడం వల్ల చాలా డిలే అయ్యింది మా కెరీర్ లో సెటిల్ అవ్వడం. సో ప్లీజ్ పే అటెన్షన్. సో గోల్స్ ఐడియా ఉంటుంది, అవునా? సో అందరికి గోల్స్ ఉన్నాయండి, అందరికి గోల్స్ ఉన్నాయి. సో గోల్ అంటే ఏంటి అంటే ఫుట్బాల్ కొడితే గోల్ పడడం, అదే ఒక టైంలో మెజర్ చేసుకోవాలి, అసలు ఎటు వెళ్ళి రీసెట్ చేసుకోవాలి మీ డైరెక్షన్. అండ్ ఇట్స్ సర్కిల్ అన్నమాట. సో గోల్ అచీవింగ్ అన్నది ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ అన్నమాట. సో జర్నీలో ఒక్కొక్కసారి మీకు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు నీచాతి నీచమని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం చనిపోయిన వ్యక్తిపై బురద చల్లడం తగదని విమర్శించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణ సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి అంశంపై కూడా డైవర్షన్ రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి మాజీ సీఎం
మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభించి సరిగ్గా 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్మృతుల్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆ పాదయాత్ర రాష్ట్ర చరిత్ర గతులను మార్చింది. ఆ పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుత కథనంగా మిగిలింది. ఏప్రిల్ 9వ తేదీ 2003 వేసవి ఎండల్లో ప్రజలు కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఆయన చేపట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాను అనే భరోసా ఇచ్చింది. అంటే అప్పటికి రాష్ట్రంలో వానలు లేక, వర్షాలు లేక, మండుటెండలో మొత్తం ఈ సంవత్సరం ఎలా మనం పండించుకుంటారా భగవంతుడు అనే. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొత్స నరసయ్య అమరావతి రాజధాని అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి కాదు, అమరావతిగా ప్రజలు మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంపై ప్రజలు, మేధావులు చర్చించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం సాధ్యమైన పనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలనేదే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆయన తెలిపారు. అమరావతి కట్టడం వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆలోచించుకొని చేయాల్సిన కార్యక్రమం అది. అదే ప్లాన్ బి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సిటీలను అనుసంధానం చేస్తే, అదే మావుగన్ అనుసంధానం చేసినట్లయితే తక్కువ డబ్బుతో ఒక 20,000 కోట్ల రూపాయలతోనే ఒక మంచి రాజధానిని మనం కట్టుకోగలం అని చెప్పేసి ఏదైతే ఆయన చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుండెల్లో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. అందుకే ఆయన ఇచ్చిన ప్లాన్ బి ఏదైతే ఉందో దాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. ఈరోజు ప్రిసియేషన్తో ఏది మాట్లాడుతున్నారో తెలియని అర్థం పర్థం మాటలు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్లాన్ ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. యువత అంతా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఢిల్లీ కంటే ఈరోజు బాంబే అభివృద్ధి చెందిన రాష్ట్రం, క్యాపిటల్. కారణం ఏంటంటే అక్కడ సీపోర్ట్ ఉండడం వల్ల దాన్ని బీటౌట్ చేయలేకపోతుంది ఈరోజు కూడా నా ఢిల్లీ. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నాన్ని, ఆ సీపోర్ట్ ఉంది, అలాగే గద్వాల ఎయిర్పోర్ట్ ఉంది, ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకుని అయితే తక్కువ ఖర్చుతోనేమో మనకి రాజధాని అనేది. ఏలూరు జిల్లా కైకలూరులో పద్మ పూజిత ఫైనాన్స్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. పద్మ పూజిత ఫైనాన్స్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మరియు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు బాధ్యతగా రక్తదానం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా పద్మ పూజిత ఫైనాన్స్ అందరికీ నమస్కారం అండి. మాది ఏలూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. మా ఆధ్వర్యంలో పద్మ పూజిత ఫైనాన్స్ చైర్మన్ గారు బసవరాజు గారి సంస్థలో ప్రతి సంవత్సరం స్టేట్ వైడ్గా మా రెడ్ క్రాస్ సంస్థ వారికి
ప్రతి వేసవికాలంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి సుమారు 1000 యూనిట్ల దాకా మా స్టేట్ వైడ్గా ఇస్తున్నారు. మా బ్రాంచ్లో తలసేమియా వ్యాధి అనే ఒక డిసీజ్ ఉన్న పిల్లలకు ప్రతి వారానికి 3 రోజుల పాటు రక్త మార్పిడి వైద్యం చేయిస్తున్నామండి. మా చైర్మన్ డాక్టర్ ఎంపీఎస్ ప్రసాద్ గారు వచ్చిన తర్వాత నుంచి అది వారానికి 3 రోజులు పెంచి వారానికి 35 మంది నుంచి 40 మంది వరకు తలసేమియా పిల్లలకు రక్త మార్పిడి చేస్తున్నాం. ఈ వైద్యం చేయించుటకు రక్తం చాలా అవసరం అవుతుంది. ఇలాంటి రక్తదాతలు ముందుకు వచ్చి బసవరాజు గారు చైర్మన్ గారు లాంటి దాతత్వ హృదయంతో ముందుకు వచ్చి చాలామంది ఇలాంటి విరివిగా. శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సిఎస్ఆర్ సమ్మిట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ తాత్కాలిక మార్పులకే పరిమితం కాకుండా సమాజానికి నిలిచిపోయే వారసత్వంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, ఎన్జీఓలు కలిసి పనిచేస్తేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. సిఎస్ఆర్ నిధులను విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులపై వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్య అతిథులుగా చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఇండియాస్ యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి శ్రీ చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే సీనియర్ శాసనసభ్యులు కోన్ రామన్న గారికి, అలాగే ప్రభుత్వ విప్పు బంగారం అశోక్ అన్న గారికి, అలాగే ఇంకో సీనియర్ శాసనసభ్యులు ఒక రామమూర్తి గారికి, అలాగే నా తోటి శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి, అలాగే డైనమిక్ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ పొందర్ గారికి, జేసీ బరాన్ అహ్మద్ గారికి, అలాగే ఆర్డీఓ సాయి ప్రొఫెసర్ గారికి, అలాగే స్వామీజీ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే కార్పొరేట్ దిగ్గజాలు, అలాగే ఎన్జిఓస్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒకే వేదికపై జిల్లా యంత్రాంగం, అలాగే పారిశ్రామికవేత్తలు, అలాగే ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ అందరూ కూడా ఒకే వేదికపైకి రావడం, వారికి ఏదైతే టినీ లూప్ అండ్ బచ్పన్ బచావో వారి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఏదైతే ఫ్రమ్ చేంజ్ టు సంతోషకరం. అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కనుక ఒక మంచి పార్ట్నర్షిప్ సబ్మిట్ కూడా ఈ టినీ లూప్ అండ్ బచ్పన్ బచావో వారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో P4 కార్యక్రమంలో భాగంగా చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన అంబులెన్స్ ను ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు అందజేశారు. తిరుమల పాల డైరీ సహకారంతో అందుబాటులోకి వచ్చిన ఈ అంబులెన్స్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను వేగవంతం చేయడంలో కీలకంగా మారనుంది. ప్రసూతి, స్త్రీలు, వృద్ధులు, అత్యవసర రోగులకు సమయానికి చికిత్స అందించడంలో ఇది ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సహకరించిన డైరీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. వరంగల్ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ తన 45వ పుట్టినరోజును వినూత్నంగా జరుపుకున్నారు. శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 3 లక్షల వ్యయంతో ఫ్లోరింగ్, టాయిలెట్ నిర్మాణానికి భూమి పూజ చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఫ్లెక్సీలు, కేక్ కటింగ్లు, క్రాకర్స్ వంటి వ్యర్థ ఖర్చులకు దూరంగా ఉండి ఆ డబ్బును పాఠశాల అభివృద్ధికి వినియోగించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా వేడుకలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు అంటే మేము సొంతంగా నగరం మొత్తం కూడా అలంకరణ ఫ్లెక్సీలతో చేస్తాం. అదేవిధంగా మా అభిమానులందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ఫ్లెక్సీలను కట్టడం అనేది ఆనవాయితీ వస్తుంది. కానీ ఈ సంవత్సరం మేము ఏం చేసామంటే ఒక రాజకీయ నాయకుడిగా ఈ ఫ్లెక్సీల పైన డబ్బులు వెచ్చించి ఒక్కరోజుకే లక్షల్లో డబ్బులు పోయడం అది దుబారా ఖర్చు అని, అదేవిధంగా ప్రకృతికి పర్యావరణాన్ని కాపాడాలి. ఈ ఫ్లెక్సీలతోని ప్రకృతి పాడైపోతుంది, ప్లాస్టిక్. కాబట్టి పంచ పరివర్తనలో భాగంగా ఈరోజు మేము ఆ డబ్బులు ఏదైతే ఫ్లెక్సీలకి పుట్టినరోజు సందర్భంగా ఖర్చు పెట్టే డబ్బులన్నింటినీ కూడా ఈరోజు శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు కావాల్సిన టాయిలెట్స్, వాష్రూమ్స్ సరిగా లేవు, వాటిని మరమ్మతులు చేసి మళ్ళీ నిర్మించడానికి ఆ డబ్బులను, అదేవిధంగా క్లాస్ రూమ్లో ముందు దాదాపు ఒక 1000 స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఫ్లోరింగ్ సరిగా లేదు,
దాన్ని కూడా మంచి M25 గ్రేడ్తోని దాన్ని ఫ్లోరింగ్ చేస్తే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలిసి ఈ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ల ఖర్చుకి మరియు ఈ ఫ్లోరింగ్ ఖర్చు కోసం ఏదైతే పుట్టినరోజు నాడు మీరు ఖర్చు పెట్టే ఫ్లెక్సీల ఖర్చుని తగ్గించుకొని అది లేకుండా చేసి పూర్తిగా 90% నిధులను ఈ ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఒక రాజకీయ నాయకులు కూడా నేను ఈ వేదిక నుండి సూచిస్తున్నా, మన పుట్టినరోజుకు ఎన్నో లక్షల్లో ఖర్చు పెడుతుంటాం. దాంట్లో ఫ్లెక్సీలకు కాకుండా ఆ డబ్బులను మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వాష్రూమ్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మహిళలు, వృద్ధులు సహా మొత్తం 108 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మహేందర్ గిరి హాస్పిటల్కు చెందిన వైద్యులు రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, ఇన్ఫెర్టిలిటీ సేవలు కూడా అందించారు. కార్యక్రమంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం విశేషం. ఈరోజు మన సాలూరు ప్రాంతంలో నవజీవన్ హోమ్ వారి ఆధ్వర్యంలో మా మహేంద్ర హాస్పిటల్స్ అండ్ మహాత్మా క్యాన్సర్ హాస్పిటల్ వారి సహాయంతో ఈరోజు మెడికల్ క్యాంపు అనేది చేయడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా ఏంటంటే మన రూరల్లో క్యాన్సర్ మీద అవగాహన ఒక 60 మంది వరకు స్త్రీలకి మనం క్యాన్సర్ మీద పరీక్షలు చేస్తూ వారికి అవసరమైన మందులు కూడాను మనం ఇవ్వడం జరిగిందండి. మెయిన్ ముఖ్యంగా 4 అనే విషయాలు ప్రతి స్త్రీకి ఉండాలి. ఇప్పుడు ప్రపంచంతో కూడా క్యాన్సర్ మీద అవగాహన పెరుగుతుంది కాదని 100% నిర్ధారణ చేస్తారు. దీన్ని మేము ఎందుకంటే ముందుగా ఇలాగా ప్రజల్లోకి వచ్చి చేస్తున్నామంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే క్యాన్సర్ని పూర్తిగా 99% అన్ని క్యాన్సర్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుందండి. తొలి దశలోని మనం క్యాన్సర్ని గుర్తించాలంటే దానికి పూర్తిగా మహాత్మా క్యాన్సర్ హాస్పిటల్ ఇది పూర్తిగా గత 20 సంవత్సరాల నుంచి పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తుంది. క్యాన్సర్ అంటే ఏదో డబ్బులు అయిపోతాయి, అదే భయంకరమైన జబ్బు అనే కాకుండా మానవ పుండు అంతే, పుండు వస్తే మనకి కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. క్యాన్సర్ మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.